నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. జనసేన ప్రలోభాలకు జగనన్న సైనికులు లొంగరు. జనసేన బెదిరింపులకు తలొగ్గరు పేర్కొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరుకు కుళాయిల ద్వారా త్రాగునీరు అందించడమే నా లక్ష్యం. నిధులున్నా తమ పనులు చేయని దుర్మార్గుడు జగన్. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేయండి. 2026 సంక్రాంతి కల్లా చిత్తూరుకు నీళ్లు ఇస్తాం. పేర్కొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోలేరని బీజేపీకి కూడా తెలుసు. పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం. పిలుపునిచ్చిన ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ. వార్తల్లోని వివరాలు. కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపుతో పాటు చంద్రన్న బీమా అమలు పక్కా అని ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తగ్గిస్తామని ఆయన తెలిపారు. మేడే సందర్భంగా స్థానిక చేపల మార్కెట్ సమీపంలోని సాయిబాబు గుడి వద్ద టీఎన్టీయూసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం జెండాను తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రమ దోపిడీని ఎదిరించి 10 గంటలు సాధించిన రోజు మేడే అని అన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కార్మిక పక్షపాత పార్టీలని ఆయన తెలిపారు. గత తెలుగుదేశం పార్టీ పాలనలో అమలు చేసిన చంద్రన్న బీమా పథకం అమలుకు నిర్ణయించడం మూలంగా కార్మికులకు ఎంతో మేలని ఆయన తెలిపారు. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో టాక్సీ డ్రైవర్కు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచడం ఎంతో కార్మికులకు మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్, నరసింహ యాదవ్, చిన్నబాబు, కూరపాటి సురేష్ బాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధూజ, రెడ్డప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు కార్మికుల దినోత్సవం. ఇది దేశవ్యాప్తంగా మేడేస్ సందర్భంగా మే 1న కార్మిక సోదరులందరూ కూడా సంవత్సరానికి ఒక్కరోజు గొప్పగా పండుగ చేసుకుంటూ కార్మికుల ఐక్యత చాటుతూ కార్మికులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళందరూ కూడా ఒక దినోత్సవాన్ని ప్రకటించుకోవడం మనస్ఫూర్తిగా కార్మిక సోదరులందరినీ కూడా అభినందిస్తున్నాను. కష్టపడి పనిచేసేవాళ్ళు కార్మికులు, వాళ్ళకి ఎల్లప్పుడూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా తోడుగా ఉంటుంది. వాళ్లకు మేలు చేస్తాం. కార్మికులకు పని కల్పించడమే మన పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణాన్ని కార్మిక రంగంగా మా వంతు తయారు చేయడానికి మా వంతు కృషి చేస్తామనేసి కూడా ఈ మేడే సందర్భంగా మేడే కార్మికులకు తెలియజేస్తున్నాం. మరొక్కసారి మేడే సందర్భంగా కార్మిక సోదరులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సంతోషాలతో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని, సదా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానిక జీవకోన వద్ద బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన ప్రలోభాలకు జగనన్న సైనికులు లొంగరని తెలిపారు. ఆరణి శ్రీనివాసులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల కాళ్లు పట్టుకుని ₹1,00,00,000 ఇస్తాం, జనసేనలో చేరమంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ తిరుపతి రాబోతున్నారని, ఆయన సమక్షంలో చేరితే మా ప్రతిష్ట పెరుగుతుందని భంగపడుతున్నారని అన్నారు. కానీ కార్పొరేటర్లు అంతా మా కుటుంబ సభ్యుల్లాంటి వారని, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం అన్నారు. ఈ రోజు పొద్దున్నే వాళ్ళంతా తన దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పారని, అన్న వాళ్ళు పిలుస్తున్నారు, చచ్చినా ఆ పార్టీలో చేరబోమని చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడటం కూటమి ప్రజాబలం లేదని తెలియజేస్తున్నామన్నారు. మరోవైపు జీవకంలో మా పార్టీ వారిని బెదిరిస్తున్నారని, మాకు ఓట్లు వేయకపోతే మీ కాళ్లు ఇంచేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపారు. 3 పార్టీలు జతకట్టినా ప్రజలు మాత్రం తమతో కూటమిగా లేరని జనసేన అభ్యర్థికి అర్థమైందని, అందుకే నీచ రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు బరి తెగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అయితే దోచుకునే లక్షల కోట్ల రూపాయల్లో తనకు వాటా ఇస్తాడని పవన్ కళ్యాణ్ కలిశారని, ఓట్ల మీద ఎలా దోచుకోవాలో అని కార్పొరేటర్ల కాళ్లు పట్టుకుని పదవులిస్తామని అంటున్నారని అన్నారు. ₹1,00,00,000 ఇస్తామని ప్రలోభాలు పెట్టాలని చూస్తున్నారని,
కుయుక్తులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. జగనన్న సైనికులు మిమ్మల్ని నమ్మరని అన్నారు. జగనన్న నీడలో పెరిగిన వీరందరూ మీ మోసాలకు మాకు ఎప్పటికప్పుడు చెబుతున్నారని కూటమి వాళ్ళు గ్రహించాలని అన్నారు. ఇకనైనా బుద్ధిగా వెళ్లి ప్రజల్ని ఓటు అడుక్కోండని హెచ్చరిస్తున్నామన్నారు. పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారు, కూటమి నాయకులు మనం కూటమిగా ఉన్నామే తప్ప జనం కూటమిగా మనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని తిరుపతిలో గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి అర్ధరాత్రులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీకు ₹1 కోటి ఇస్తాము, మా పార్టీలో చేరండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన ముందు చేరితే మా ప్రతిష్ట పెరుగుతుంది అని చాలామంది మా కార్పొరేటర్లు నాయకుల దగ్గరికి పోయి భంగపడతా ఉన్నారు. వీళ్ళు కలిసినటువంటి కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అది. వాళ్ళు వెంటనే పొద్దున్నే వచ్చి మా దగ్గరికి, అన్న ఇట్లా ఆ వెధవలు వచ్చినారు, మమ్మల్ని ఈ రకంగా మభ్య పెడతాడారన్నా, చచ్చిపోయినా మేము మిమ్మల్ని వదిలిపోయేదే లేదు అని చెబుతున్నారు. ఇది ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు జనసేన పార్టీ కూటమి పాల్పడటం వాళ్లకు ప్రజాబలం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నది. పుత్తూరు రూరల్ మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా నగిరి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతి అక్రమాల దోపిడీదారుల నుండి నగిరిని కాపాడుకుందామన్నారు. నగిరిలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్కరు లూటీ చేసి నియోజకవర్గానికే చెడ్డ పేరు తెచ్చిన రోజాని ఈ సార్వత్రిక ఎన్నికలలో ఓడించి ప్రజలందరూ నగిరిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళిత ఎస్సీ, ఎస్టీ 27 రద్దు పథకాలను ఎన్డీఏ కూటమి ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేస్తామని అన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నెలకు 4,000 పింఛన్ ఇస్తామని పేర్కొన్నారు. పోటీ ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మనమే గెలవాలి. ఎందుకంటే ఈసారి మన భవిష్యత్తు, ఊరి భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అంతా ముడిపడి ఉంది. మీరు కానీ ఏమాత్రం ఏమరపాటుకున్నా లేకపోతే ఏమాత్రం సంకోచించినా కూడా దాని పర్యవసానం 5 సంవత్సరాలు మన శిక్షణ అనుభవించాలి. ఇప్పుడు 5 సంవత్సరాలకే మనం ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. ఈసారి పాతాళం తొక్కేస్తారు. మన ఆస్తులకు కూడా భద్రత ఉండదు, మనకే భద్రత ఉండదు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తరుణం నుంచి కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పక్కన పెట్టాల్సిన రోజంటూ ఇవాళ వచ్చింది. ఇవాళ మీకు ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు భాను అంటే ఇష్టం ఉండాల్సిన అవసరం లే, మీకు వేరే వాళ్ళు ఇష్టం ఉండొచ్చు. అంతా నా పక్క మంచోళ్ళు అని చెప్పను నేను, ఆ పక్క అందరూ చెడ్డవాళ్ళు కూడా చెప్పను. ఈ పక్క మంచోళ్ళు ఉంటారు, ఆ పక్క మంచోళ్ళు ఉంటారు. కానీ ఈసారి ఈ తరుణం అన్ని పక్కన పెట్టి ఊర్లో నా ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేయాల్సిన పరిస్థితి ఉంది, అవసరం ఉంది. అది మీ బాధ్యత. ఈసారి వేసి ఊరిని కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, భవిష్యత్తుని కాపాడాలి, మనందరినీ కాపాడాలి. అలా కాపాడుకుంటేనే మనకు కూడా మనుగడ ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఎప్పుడూ లేని విధంగా భయంగా బతికే పరిస్థితి నగిరి వాతావరణంలో ఇవాళ కల్పించేసింది. అలా భయంగా పట్టడం అంటే మనసులో మాట్లాడడానికి కూడా సంకోచించే పరిస్థితి మనం నగిరిలో కల్పించారు. గెలిపే లక్ష్యంగా ప్రచారంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం చెర్లోపల్లి పుదిపట్ల పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మోహిత్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల బ్యాలెట్లో 1వ నంబర్ వైసీపీ ఫ్యాన్ గుర్తుకు వచ్చిందని చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. చెర్లోపల్లి పుదిపట్ల ఒక్కొక్క గ్రామంలో కనీసం అంటే ఈ రోజుకి గత 5 ఏళ్లలో 5 కోట్ల రూపాయల పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది. ఊర్లో 90% సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ముఖ్యంగా పుదుపట్లకి ఈరోజు శాంక్షన్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. డ్రైన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అదే కాకుండా సమావేశ మందిరం కావచ్చు, వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ జగనన్న గవర్నమెంట్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. తప్పకుండా పుదుపట్ల గ్రామాన్ని కూడా ఒక అభివృద్ధి పాటు నడిపించే వరకు నా వంతు నేను కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. పుదుపట్ల గ్రామ ప్రజలను మమ్మల్ని ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతూ, అదేవిధంగా ఊర్లో ఉన్న
ఏ సమస్య ఉన్నా కానీ నేను కూడా ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉంటాం కూడా తెలియజేస్తూ వీడు వచ్చిన పెద్దలకి ఇంత గొప్పగా మా క్యాడరు అదేవిధంగా మా నాయకులు స్వాగతం పలికిన దానికి వాళ్ళందరూ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈవీఎంలో నెంబర్ 1 సంఖ్య వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. పెద్దలందరూ పెద్దలందరూ కూడా ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి ఒక్కరూ 1 నెంబర్కి ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. చిత్తూరుకి కొలాయిల ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించడమే నా లక్ష్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. ఈ మేరకు బుధవారం అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్ను మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ దయారాం, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్ర నిధులు అమృత్ పథకం ద్వారా ఆడవారిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు పైప్లైన్ ద్వారా నీరు తరలించడానికి 250 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి దాదాపు 70% పనులు పూర్తయ్యాయని, వైసీపీ పాలకులు మిగిలిన 30% పనులు పూర్తి చేయకుండా చిత్తూరు నగరంలోని ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకుని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు మండిపడ్డారు. చిత్తూరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని 2026 సంక్రాంతి కల్లా చిత్తూరు నగరానికి అడవిపల్లి రిజర్వాయర్ నుండి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ దోచుకోవటం, దాచుకోవటం, పోల్చడం తప్పితే వేరే పనులు తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 2018లో చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో మాట్లాడి అమృత్ పథకం ద్వారా కేంద్ర నిధులను చిత్తూరు దాహార్తి తీర్చడానికి విడుదల చేయించారని తెలిపారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి 30% పనులను ఆపివేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సంక్షేమం, అభివృద్ధికి ఓట్లేసి గెలిపించాలని, అది ఒక నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ అడవిపల్లి రిజర్వాయర్ నీటిని చిత్తూరుకు తరలించేందుకు జనసేన, టీడీపీ, బీజేపీలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరుకు మంచి జరగకుండా చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని, ప్రజలు దీనిని గమనించి మే నెలలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయం దశగా తీసుకువెళ్లేందుకు అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అమృత పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి 250 కోట్ల నిధులు కేటాయిస్తే దానిని సక్రమంగా పనులు పూర్తి చేయకుండా ఆపేయటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు యశ్వంత్, సంతోష్, ఆరిఫ్, బాను, రూపేష్, వెంకటేష్, పవన్, హేమరాజు, భరత్ రాజు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి చూస్తే తెలుగు గంగ, హండ్రీనీవా, మరి అదేవిధంగా ఈ స్కీములు 3 స్కీములు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. దాని పర్యవసానం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. 2009 నుంచి 2014 వరకు మరి అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ స్కీములు చేపట్టకపోతే మరి రైతులు మన చిత్తూరులో ఉండే టౌన్లో వాళ్ళందరూ కూడా మేము ఎన్నికలకు 2013 పోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నీళ్లు కావాలని అడగడం కూడా జరిగింది. అప్పుడు మరి సత్యప్రభ గారు మేము క్యాండిడేట్గా మేయరు, ఎమ్మెల్యే ఎలక్షన్ 2 జరిగింది. అప్పుడు మేము చిత్తూరు ప్రజలకు ఒకటే హామీ ఇచ్చాం, తప్పకుండా మీ నీటి సమస్య తీరుస్తాము, అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతాము, మీరందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి, ఆయన సుమారు 250 కోట్లు దానికిచ్చి ఇక్కడి నుంచి అడవిపల్లి నుంచి పైపుల ద్వారా చిత్తూరుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి దాహార్తి తీర్చేదానికోసం ఆయన స్టార్ట్ చేయడం కూడా మరి చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇవ్వాలనేది అప్పటి ఉద్దేశం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఎవరికైనా ప్రతి ఇంటికి వస్తే మనం అన్నమో పెడతామో లేదో కానీ మంచినీళ్ళు వాళ్ళకి ఇస్తాం. ఆ మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొని వచ్చి చేయడం కూడా జరిగింది. ఈరోజు చిత్తూరులో 2013 ముందర వాళ్ళ గవర్నమెంట్లో 150 ట్యాంకర్ల ద్వారా వాళ్ళు నీళ్లు సప్లై చేస్తూ ఉన్నారు. దానికి కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడి నుంచి చూస్తే చిత్తూరుకి 300 అడుగులు లోయర్లో ఉంది. ఇక్కడ నుంచి గేట్ వాళ్ళు తిప్పితే ట్యాంకులకు నీళ్లు పరుస్తుంది. ఎక్కడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు. సుమారు 400 బోర్లు చిత్తూరు టౌన్లో ఉన్నాయి. అవి కూడా ఈరోజు ఆ కరెంటు బిల్లు తగ్గితే మరి చిత్తూరు పట్టణానికి అభివృద్ధి చేసేదానికి అవకాశాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమెపై విమర్శలు చేయడంతో ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని, ఆ రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించానని, అయితే నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తను చేసిన రాజీనామాలపై విమర్శలు చేస్తున్నారని, అయితే నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తను చేసిన రాజీనామాలపై విమర్శలు చేశారని, గతంలో తనను తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఏ కార్యక్రమాలలో పనిచేయకుండా పలుసార్లు అడ్డుపడ్డారని, తనను అనేక రకాలైన పదాలతో దూషించారని, తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని, నారా లోకేష్ బాబు తనకు డబ్బులు ఇస్తున్నారని, తనపై అభాండాలు వేశారని అన్నారు. ఈ అవమానాలు తట్టుకుని తాను పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనేక నియోజకవర్గం ప్రచారాలను పాల్గొంటూ ప్రచారాలు చేస్తున్న తనను ఆ నియోజకవర్గాల్లో కూడా పనిచేయకుండా ఇబ్బందులు పెట్టారని తెలిపారు. మా అన్న సుధీర్ అన్న గారికి ఎందుకో కక్ష కట్టుకొని నా మీద సాధింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అన్న సుధీర్ అన్న, మీరెందుకో నా మీద గత 2.5 సంవత్సరంగా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలే చేశారు. అయినా కూడా నేను సర్దుకొని మీకు నేను పనిచేస్తానే వచ్చాను. ఆఖరికి మీరు కేవలం దానికి కారణం దానికి కేవలం నేను పార్టీకి కమిట్మెంట్గా పనిచేస్తున్నాను, నారా లోకేష్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను, అదేవిధంగా పార్టీ నాయకులందరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకున్నాను అనే ఒక్క అక్కసే మీకు. మీరు ఒకటి ఆలోచించండి. మీరే అన్నారు మేము పదవులు ఇచ్చాం, మేమే ఓడిపోయిన కౌన్సిలర్ని తీసుకొని వచ్చి పదవులు ఇచ్చాము, పైకి తీసుకొచ్చామన్నారు. నిజమే. ఆ రోజు 2014లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వారి పాద పద్మాలకి నమస్కారం చేసి తెలియజేస్తున్నా, వారు ముఖ్యంగా నాకు మన చైర్మన్ రాధారెడ్డి గారు పట్టుబట్టి నాకు టికెట్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించి మన గోపాలకృష్ణారెడ్డి గారికి చెప్పి నాకు టికెట్ ఇప్పించిన మాట వాస్తవం. ఆ రోజు నుంచి నేను ఓడిపోయినా కూడా పార్టీకే పనిచేశా. ఆ రోజు మీకు కనీసం ఆ వార్డులో మీకు తెలుసో లేదో పాపం మీకు అవగాహన లేకుండా మీరు ఏదేదో మాట్లాడతారు. సరే, ఇంతకాలం భరించాం, కానీ భరిస్తా ఉండాల్సిన అవసరం ఇంకా మాకు కూడా లేదు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బతికే ఉన్నారని, ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహానికి మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని శాంబోలా హరినాథన్కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు సురేష్ స్వామి, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. మా నాన్న చేసిన అభివృద్ధి పనులను చూసి ఆశీర్వదించండి అని డిప్యూటీ సీఎం కుమార్తె ప్రతిభా గాంధీ పేర్కొన్నారు. మండల పరిధిలోని ఆలతూరు పంచాయతీలో మండల ఎంపీపీ లతా బాలాజీ, మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ రాజు, స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని డిప్యూటీ సీఎం కుమార్తె ప్రతిభా గాంధీ నిర్వహించారు. మంది టెండర్లో కూడా సర్పంచ్ గారు, ఆలతూరు గ్రామస్తులందరూ మంది టెండర్లు కూడా లేకుండా ప్రతి ఒక్కరూ నాతో కూడా వచ్చారు. వాళ్ళ సంతోషం ఎటువంటిదంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్తులు వాళ్ళ యొక్క మాలలు అభిమానాలు చూస్తుంటే మా నాన్నకి నేను కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండడానికి కారణం ఏమంటే వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి సంతోషంగా ఉన్నారంటే కారణం వాళ్ళ ఊర్లో గుడి, బడులు, రోడ్లు అన్ని 40 సంవత్సరాలుగా పాడుపడిపోయిన ఊరిని మా నాన్నగారైన నారాయణ స్వామి గారు ఈరోజు ఇంత అభివృద్ధి చేసి ఈ ప్రజలలో ఇలా శాశ్వతంగా నిలిచిపోయారంటే నేను ఆ భగవంతుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మా నాన్నగారైన నారాయణ స్వామి గారికి పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాను. కుప్పంలో ఎన్నికల ప్రచారంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. 23-24వ వార్డుల్లో లక్ష్మీ పార్వతి పర్యటించారు. లక్ష్మీ పార్వతికి రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం వైసీపీ నేతలు పలికారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను లక్ష్మీ పార్వతి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గా, కుప్పం నియోజకవర్గ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి మరియు కౌన్సిలర్లు సయ్యద్ అలీ, హంస సోమశేఖర్, మణి, మునిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి సీఎం వైఎస్ జగన్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీలే నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోలేరని బీజేపీకి తెలుసని అన్నారు. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని, బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికి నిరాకరించారని అన్నారు. మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడని, మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్లుగా లోకేష్ రాజధానిని నిర్మిస్తామని అంటున్నారని, వారి ధ్యాస అంతా ఇంకా భూములు దోచుకోవడంపైనే ఉందన్నారు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికీ వారికి లేదని, చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం ఉండదని, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారని అన్నారు. కరోనాతో రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో పడిపోయిందో అందరికీ తెలుసునని, అయినా ఆడిన మాట తప్పకుండా సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారని అన్నారు. రానున్న 5 ఏళ్లలో మరింత గొప్పగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగుతోందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏం చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు ఏమైతే చెప్పాడో ఏది కూడా అమలు చేయకుండా 5 సంవత్సరాలు కేవలం రాజధాని చుట్టూ ఉన్న భూముల కోసం ప్రాకులాడాడు తప్ప ఆయన ప్రజలకు ఏమైనా చేయాలని కానీ, ఎన్నికల హామీలు నెరవేర్చాలని కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టారు. యుద్ధ ప్రాతిపదికన మేము మొదలు పెడతాము రాజధాని కట్టడాన్ని అని చెప్పి లోకేష్ బాబు ఇచ్చాడు ఏది ప్రెస్లో. అంటే ఇప్పుడే వాళ్ళు అధికారం వచ్చేస్తా ఉన్నట్లు మళ్ళా రాజధాని చుట్టూ ఉండే భూములకు అంకితం అయిపోవాలన్నారు తప్ప వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే స్నానానికి కొంచెం కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాడు 35 సంవత్సరాలు మన పరిపాలన కొనసాగాలని, ఆ విధంగానే కొనసాగుతుంది. ఆయన మాట తప్పకుండా మడమ తిప్పకుండా హామీలన్నీ కూడా నెరవేరుస్తాడనే నమ్మకం మా అందరికీ కూడా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉంది. దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన పోరాటాలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. 138వ మేడే సందర్భంగా నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో కార్మిక పతాకాన్ని ఐఎంకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వెంకయ్య ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ 1886లో 8 గంటల పని దినాల కోసం కార్మికులు రాజీలేని పోరాటం చేసి తమ ప్రాణాలను పెట్టుబడిదారుల తూటాలకు అర్పించారని అన్నారు. ఆనాడు వారు చేసిన త్యాగ ఫలితమే నేడు 8 గంటల పని దినాలను యావత్ ప్రపంచంలోని కార్మికులు అనుభవిస్తున్నారని వివరించారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గంపై అణచివేత ధోరణికి పాల్పడుతున్నాయని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నందుకు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి నెడుతున్నారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాల కోసం కార్మిక, కర్షకులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మేడే దీక్షా దినంగా మనం ప్రతి సంవత్సరం పాటిస్తున్నాం. ఇప్పటికి 138 సంవత్సరాలు ఈ మేడే కార్మిక దినోత్సవంగా, సెలవులతో కూడినటువంటి కార్మిక దినోత్సవంగా మనం సాధించుకున్నాం. ఏదైతే ఆనాడు అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో 1886లో కార్మికులంతా కూడా పని గంటల కోసం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఆనాటి పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు కార్మికుల పైన అనేక రకాల అణిచివేతకు, అనేక రకాల దీనికి కోరుకున్న సందర్భంగా ఎంతోమంది కార్మికులు అమరులయ్యారు. వాళ్ళ యొక్క అమరులైనటువంటి ఈరోజు ఆ ఎర్రజెండాను మనం భుజాన వేసుకుని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మికుల కోసం పోరాటం చేస్తున్నటువంటి
మన పార్టీలు ఈరోజు కార్మిక పక్షాన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం. అత్యధిక జనాభా కలిగిన బీసీ ఓట్లు మద్దతుంటే ఏ పార్టీ అయినా పాలనలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మేమెంతో మాకంతా అనే నినాదాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమన్నారు. ఉమ్మడి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిని బీసీలంతా అధిక శాతం కోరుకుంటున్నారని కొనియాడారు. తిరుపతి ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గ్లాస్ గుర్తుకు, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కమలం గుర్తుకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీలను కోరారు. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో మేమందరూ కూడా బీసీ కులాలుగా పుట్టడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా కూడా మా కుల వృత్తులు పోయిన తర్వాత కూడా అందరికీ చాలా బాధాకరంగా పార్టీ పరంగా కూడా కానీ మేమందరూ ఎదుగుదలకి సహకరించకపోవడం. అయితే మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే సుపరిచిత న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశంలోనే, మమ్మల్ని అందరినీ గుర్తించింది కూడా తెలుగుదేశంలోనే. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి 2 లక్షల ఓటర్లో కూడా మేమే అత్యధిక ఓట్లు ఉన్నాం. అంటే 1,46,000 ఓట్లు మేము బీసీలు ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశమే కాకుండా ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా అది కేవలం బీసీ ఓట్లతోనే వచ్చింది. దానికి సాక్ష్యాలు, నిదర్శనాలు మా దగ్గర ఉన్నాయి. కేవలం బీసీలు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం వెనకాలే ఉన్నాం. అందుకని మేమందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏకి సహకరిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి సీటు గ్లాసు అంటే జంగాలపల్లి శ్రీనివాస్ గారికి మేమందరూ మద్దతు తెలుపుతున్నాం. అందుకని తిరుపతిలో ఉన్నటువంటి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి 29 కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే ఆ కులాన్ని ఆజమాయిషి వహిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదేవిధంగా కుల సంఘాల నాయకులందరినీ కూడా ఏకం చేసి రేపు రామతులసి కళ్యాణ మండపంలో 11 గంటలకు మీటింగ్ పెడుతున్నాం. అందుకే ప్రెస్ తెలియజేసి మీరందరూ కూడా దీన్ని స్టేట్ న్యూస్ చేసి మేమందరూ బీసీలందరూ ఒకే ట్రైను, ఒకే పట్టాలు, ఒకే నినాదంలో ఉన్నాం కాబట్టి మేమందరూ బీసీ మా జేఏసీ అంతే కూడా బీసీ కులాలందరూ కూడా మొట్టమొదటిసారిగా మేమందరూ అణగారిపోయినాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరు మాకు న్యాయం చేయాలంటే రేపు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పదవులు అయితేనేమి మేమెంత మాకెంత అనే నినాదంలో మేమందరూ పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మికుల సంక్షేమం ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు. జనసేన ప్రలోభాలకు జగనన్న సైనికులు లొంగరు. జనసేన బెదిరింపులకు తలొగ్గరు పేర్కొన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పేర్కొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరుకు కుళాయిల ద్వారా త్రాగునీరు అందించడమే నా లక్ష్యం. నిధులున్నా తమ పనులు చేయని దుర్మార్గుడు జగన్. అభివృద్ధి కోసం టీడీపీకి ఓటేయండి. 2026 సంక్రాంతి కల్లా చిత్తూరుకు నీళ్లు ఇస్తాం. పేర్కొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోలేరని బీజేపీకి కూడా తెలుసు. పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమిద్దాం. పిలుపునిచ్చిన ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.